తిరిగేస్తుంది 11 kgs డోరా 11 kgs ఉన్నా నువ్వు 22 23 28 ముందుకు వెళ్ళుకుంటా 28. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి నేను వెయింగ్ మిషన్తో స్టార్ట్ చేస్తున్నా. చాలా రోజులు అయిపోయింది వెయింగ్ మిషన్తో స్టార్ట్ చేసి. అండ్ నా వెయిట్ వచ్చేసి 89.65. నేను మొన్న షేర్ చేసుకున్నాను కదా, చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నా. నేను 80స్లోకి వచ్చేసాను అని చెప్పేసి. సో టార్గెట్ రీచ్ అయ్యా 89కి. మళ్ళీ ఇప్పుడు 70స్కి వెళ్ళాలన్నమాట. అది టార్గెట్ మెయిన్ అది. సో ఇప్పుడు వచ్చేసి పిల్లలందరూ వెయిట్ చేసుకుంటున్నారు. ఇది షిరిడి నుంచి స్టేషన్ నుంచి వచ్చిన వెంటనే అనమాట. ఇది స్టేషన్ నుంచి వచ్చిన వెంటనే అలా వెయిట్ అది చూసుకున్నాము. అండ్ ఇది తర్వాత రోజు అనమాట. అండ్ ఇది వచ్చేసి ఈరోజు లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. మను ఇంకా సౌజీ వాళ్ళు ఉన్నారు. నేను ఒక 4 రోజులు ఉండమని అడిగాను అనమాట వాళ్ళని. ఏం చేస్తారు, ఉండండి సరదాగా అని చెప్పేసి. సీరియస్లీ వాళ్ళు ఉన్న 4 రోజులు కూడా చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం మేము. ఎందుకంటే బాగుంటుంది కదా చక్కగా ఫ్రెండ్స్తో కానీ ఎవరైనా కానీ ఇంట్లో అలా ఉంటే మనకి చాలా సందడిగా ఉంటుంటుంది. దట్టు పిల్లలతో అంటే మరీ సందడిగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఈరోజు లంచ్ మెనూ ఏంటంటే ఫిష్ ఫ్రై చేస్తున్నా. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ బిర్యానీ, ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను అనమాట ఈరోజు. అండ్ సౌజీ మను ఇద్దరు కూడా వంటగదిలో సూపర్ హెల్ప్ చేస్తున్నారు. నార్మల్గా అయితే అందరూ హెల్ప్ చెయ్యరు కదా. సో మను సౌజీ మాత్రం ఇద్దరు ఉల్లిపాయలు కోసేయటం కానీ, లేకపోతే వంట ఒకటి నేను చేసేదాన్ని, మిగతావన్నీ కూడా వాళ్ళే చేసేవాళ్ళు. సామాన్లు కూడా వాళ్ళే తోవేసేవారు అనమాట. అండ్ ఇలాగా అందరూ హెల్ప్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నాదేంటంటే మొత్తం నేనే చేయాలనే కాన్సెప్ట్లో ఉంటాను. బట్ వాళ్ళేమో అన్నీ నువ్వెలా చేస్తావు అది ఇది అని చెప్పేసి వాళ్ళకి కూడా యూట్యూబ్ అవి చూస్తూ ఉంటారు కదా. అందువల్ల నేను వంట చేస్తుంటే అలా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నానా ఏంటి అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడ చూసారా, ఒక లోకల్ పని చేస్తుంటే ఒక లోకల్ పని చేస్తున్నారనమాట. సో అది మాట్లాడుకుంటూ సాంగ్స్ పెట్టుకుంటూ సాంగ్స్ పాడుకుంటూ హ్యాపీగా ఇలా వంట చేసుకుంటున్నాము. ఇవి ఈ 4 రోజులు కానీ షిరిడి ట్రిప్ కానీ చాలా మెమరబుల్గా అయిపోద్ది. మౌలిషాని కూడా రమ్మని అడిగాను కానీ దానికి ఇంకా వాళ్ళ హస్బెండ్ ఆఫీస్ ఇవన్నీ కుదరవన్నమాట. అందువల్ల మౌలిష రావడం కుదరలేదు. అండ్ ఇక్కడైతే మను వచ్చేసి దిల్సుఖ్న మను వచ్చేసి ముందే చెప్పాను తనకి ఉండు కంపల్సరీగా అని చెప్పేసి. అంటే తను ప్రిపేర్ అయ్యింది. సౌజీ వచ్చేసి ఊరికి వెళ్ళడానికి 4 రోజులు ఉండులే ఎందుకు అని చెప్పేసి తనకు రిజర్వేషన్ కూడా కావాలని చేయించినవ్వలేదు నేను, మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోద్దాం అని చెప్పేసి. అలా వాళ్ళిద్దరు ఉన్నారనమాట అది. అండ్ వాళ్ళిద్దరూ మేము ముగ్గురు అండ్ ఆల్సో 4 పిల్లలు. చాలా సందడిగా ఉంది ఇల్లంతా. వాళ్ళు ఒక్కొక్కరు వెళ్ళిపోయేసరికి కూడా చాలా బాధ అనిపించింది. చాలా ఇంక ఎంటీలాగా అయిపోయింది అనమాట ఇల్లంతా కూడా. అందుకని సో అలాగని ఎవరు ఒక దగ్గర ఉండలేము కదా, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సిందే, ఎవరి లైఫ్ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేయాల్సిందే. సో ఈ 4 రోజులు కూడా హ్యాపీ మూమెంట్స్ అన్నీ కూడా మేము కలెక్ట్ చేసుకున్నాము. చక్కగా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బోల్డ్ అని తీసుకున్నాము. తర్వాత మేము అలా డల్గా ఉన్నప్పుడు అలా వీడియోస్ అవన్నీ చూసుకుంటే బాగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నా. ప్రాన్స్ బిర్యానీ మీకు తెలిసిందే కదా, నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా షేర్ చేశాను. బట్ చాలా రోజులు అయిపోయింది నేను ప్రాన్స్ బిర్యానీ చేసి. ఎందుకంటే మేము అసలు బిర్యానీస్ అవి చేసుకోవట్లేదు, మీకు తెలిసిందే కదా. అండ్ ఇక్కడైతే క్విక్గా రెసిపీ చెప్పేస్తా. ఆయిల్లోని గరం మసాలా సామాన్లన్నీ వేసాను, లైక్ షాజీరా అండ్ అదేంటి దాల్చిన చెక్క, అనాస్ పువ్వు, ఇలాయచీ, మిరియాలు ఇవన్నీ వేసేసి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసేసి బాగా ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా, టొమాటో తక్కువ వేసుకున్నాను. ఎందుకంటే టొమాటో వల్ల స్వీట్నెస్ వచ్చేస్తుంది, అందువల్ల ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నా కొంచెం ముద్దుగా ఉండడం కోసం. ఆ తర్వాత ప్రాన్స్ కూడా వేసుకున్నా. ప్రాన్స్ అంత ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇందులో. ఓన్లీ ఒక గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. మీరు కుక్ చేసే రైస్ బట్టి గుప్పెడు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ప్రాన్స్ ఎక్కువ ఉన్నా సరే ప్రాన్స్ చప్పదనం వస్తాయి అన్నమాట బిర్యానీలో. ఎందుకంటే అవి మనం మసాలాలు ఇవేం పెద్ద యూజ్ చేయం కదా బిర్యానీలో. కర్రీలో అంటే ఉప్పు కారం అది వేస్తాం, ఇందులో కారం అది వేయం కాబట్టి కొంచెం చప్పదనం వస్తాయి. బట్ గుప్పెడు వేసామంటే మాత్రం ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఇది చిట్టుముత్యాల రైస్తో చాలా బాగుంటుంది. బాస్మతి రైస్తో అస్సలు బాగోదు, అంటే మాకైతే నచ్చదు బాస్మతి రైస్తో ప్రాన్స్ బిర్యానీ. నార్మల్ మన సాంబాసూరి రైస్ ఉంటుంది కదా, ఆ రైస్తో కానీ చిట్టుముత్యాల రైస్తో కానీ సూపర్ ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చిట్టుముత్యాల రైస్ వేయట్లేదు, ఎందుకంటే ఇంకొంచెం ముద్దగా అవుతుందేమో, వీళ్ళకి నచ్చుతుందో అని చెప్పేసి వేయలేదు. అండ్ నార్మల్
నార్మల్ రైసే వేసేసాను. అంటే ఇంట్లో నార్మల్ డైలీగా యూస్ చేస్తాం కదా, ఆ రైసే వేసాను అనమాట. అండ్ పక్కన వచ్చేసి ప్రాన్స్ కర్రీ కోసం వేసేసాను, పెట్టేశాను ప్యాన్. ప్రాన్స్ కర్రీ ఈరోజు ఫిష్ ఫ్రై అండ్ ప్రాన్స్ బిర్యానీ అనమాట. చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. నేను టేస్ట్ చేశాను కూడా. నేను ఒక్కొక్క ముద్ద అలా తింటున్నాను అనమాట. డైట్ ఫాలో చేస్తున్నారా అని చెప్పి చాలామంది డౌట్, ఇప్పుడు ఆపేశారా అని కూడా చాలామంది డౌట్. ఇంత హడావిడిలో స్ట్రిక్ట్ డైట్ అయితే ఫాలో చేయట్లేదు ఫ్రెండ్స్, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. షిరిడీలో కూడా రోటీస్, దాల్ ఇవన్నీ తిన్నాను, కానీ వీళ్ళు ఉన్నప్పుడైతే అసలు స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిర్యానీ చేశాను అనుకోండి, ఒక ముద్ద తింటాం, లేకపోతే ఏదైనా ఫ్రై చేసాను అనుకోండి ఒక ముక్క తినడం, అలాగనమాట. బాగా మనకి నోరు లపలపలు ఆడుతుంది కదా, లైక్ అదేంటి దాన్ని ఏమంటారు, కాదు సెంటర్ ఫ్రెష్ అంట, మనకి నోరు ఊరుతుంది అంటారు కదా, అది ఇంగ్లీష్లో ఏమంటారు, క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇవి చేసేటప్పుడు మనకి ఇంకా ఆ స్మెల్కి బాగా అనిపిస్తుంది కదా. అందుకని నేను మరీ ఎక్కువ ప్లేట్లో పెట్టుకొని తినేంత అయితే చేయట్లేదు. ఎందుకంటే ఇంకా నేను ప్లేట్లో పెట్టుకొని తినేంత సినిమా లేదనమాట నాకు. ఇంకా నా కడుపు అలవాటు అయిపోయింది ఫుడ్ విషయంలో. నేను మీకు క్లియర్గా వీడియో చేస్తానండి, ఒక వీడియో నేను ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నాను, ఫుడ్ విషయంలో ఎలా ఉన్నాను, ఎక్కువ తింటే ఎంత ఇబ్బంది పడుతున్నాను అనేది కూడా షేర్ చేస్తాను. ఎందుకంటే నేను చాలా ఇబ్బంది పడుతున్నాను కొన్ని ఫుడ్స్ నేను ఎక్కువ తినేసేసరికి. లైక్ మనం ఇంతకుముందు నైట్ బిర్యానీస్ అవి కానీ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బిర్యానీస్ అవి తినేవాళ్ళం కదా, బట్ ఇప్పుడు నేను అస్సలు తినలేకపోతున్నాను అనమాట. ఓన్లీ నాకు ప్రవీణ్ తన కోసం బిర్యానీ ఆర్డర్ చేసుకుంటే నా కోసం ఒక స్టార్టర్ ఆర్డర్ చేస్తారు. ఆ స్టార్టర్ కూడా 4 ముక్కలు తింటాను. అస్సలు బిర్యానీ అసలు నాకు ఎక్కట్లేదు అనమాట. అదే కావాల్సింది నాకు కూడా. సో అలా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బాడీని నేను. సో దట్ నాకు కొంచెం ఇంకా నేను మళ్ళీ తినేయకుండా, ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకోండి, నాకు టైం కుదిరినప్పుడు నేను చేసుకోగలను, బట్ డైట్ వచ్చేసి మనము ఎలా పడితే అలా తినకూడదు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కేరళలో ఉన్నా, ఇప్పుడు కేరళలో ఉండి నేను వీడియో ఎడిట్ చేస్తున్నా. ఇక్కడ కూడా సేమ్ అంతే, ఫుడ్ విషయంలో వాళ్ళ దగ్గర రోటీస్ ఉంటే రోటీస్ ఆర్డర్ చేసుకుంటున్నాను, ఆర్ నేను ఏదైనా ఫ్రూట్ సలాడ్ ఏదైనా దొరికితే ఫ్రూట్ సలాడ్ తింటున్నాను, ఇలా అనమాట. ఆర్ ఇన్ కేస్ ఏమీ లేకపోతే ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాను, ఆర్ బటర్ మిల్క్ తాగుతున్నాను, ఇలా అనమాట. మనం ఏదైనా మనం ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే కొంచెం చూసుకోవాలి, అంటే నార్మల్ ఫుడ్ కాకుండా కొంచెం మనం చూసుకొని తినాలన్నమాట. మనం వెతుక్కునే దాన్ని బట్టి ఉంటుంది, మన ప్రిఫరెన్స్ ఇచ్చే దాన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఎందుకంటే నేను ఫుడ్ విషయంలో నార్మల్గా తినలేను, నా ముందు పెట్టినా సరే నేను తినలేను అనమాట. భయం వేస్తుంది మళ్ళీ ఎక్కడ నేను వెయిట్ పెరిగిపోతానేమో, అప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, ఫేస్ చేసిన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ నేను పడలేను అనమాట. ఇంక లైఫ్లో చాలు, ఇలాగే హ్యాపీగా ఉన్నాను, ఇంకా తగ్గితే ఇంకా హ్యాపీగా ఉంటాను అనే కాన్సెప్ట్లోనే నేను ఫుడ్ చూసేసరికి నాకు ఆ భయం పుట్టేస్తుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ బిర్యానీ, ఆ ప్రాన్స్ కొంచెం వేగిన తర్వాత ప్రాన్స్ నుంచి కొంచెం వాటర్ వస్తుంది, అది కొంచెం ఇంకిపోయిన తర్వాత రైస్ వేసేసి రైస్ కూడా కొంచెం ఒక 2 minutes అలా ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేస్తాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ యాడ్ చేస్తాను. బాస్మతి రైస్కి అయితే ఒక గ్లాస్కి 1 గ్లాస్ రైస్ అయితే వాటర్ అయితే సరిపోతుంది. మనం వండుకునే రైస్ అయితే, అంటే నార్మల్ డైలీ యూజ్ రైస్ అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున వేసేసి చేసేస్తాయి. ఈరోజు ప్రాన్స్ బిర్యానీ మాత్రం చాలా బాగా వచ్చింది, పొడిగా వచ్చింది, ఫ్లేవర్ఫుల్గా వచ్చింది, అండ్ ముద్దగా కూడా వచ్చింది అనమాట. 3 రకాలుగా వచ్చింది. అది చాలా కమ్మగా అనిపించింది అనమాట. సో అది. అండ్ ఈ పక్కనైతే ప్రాన్స్ ఫ్రై పెట్టేశాను. అండ్ మేమైతే ఇక్కడ కొంచెం మాట్లాడుకుంటూ కంపల్సరీ సాంగ్స్ పెట్టుకోకుండా అయితే చక్కగా మేము చేసే గోల అది కూడా నేను పెట్టేదాన్ని. మొన్న నేను గారెలు అవి వేసేటప్పుడు పెట్టాను కదా. సో మీరు ఎంతమంది మీ ఫ్రెండ్స్ని కలుస్తున్నారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. మేమైతే ఇంకా వీడియో కాల్స్ కానీ ఫోన్స్ కానీ రెగ్యులర్గా చేసుకుంటూనే ఉన్నాము. హోప్ అలా కంటిన్యూ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ 10 సంవత్సరాలు నాకు పెళ్ళైనప్పటి నుంచి నేను ఫ్రెండ్స్ని వదిలేసా కంప్లీట్గా. 10 సంవత్సరాలు అసలు ఫోన్ లేదు, ఏం లేదు, అస్సలు కాంటాక్టే లేదనమాట. సో ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఈ 10 సంవత్సరాలు కాంటాక్ట్స్ లేకుండా, లేకపోతే మాట్లాడుకోకుండా మనం ఎలా ఉన్నామే అని చెప్పేసి అడిగితే ముగ్గురు కూడా ఎవరి లైఫ్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నాము. అండ్ ఆల్సో ఇంకా హర్డల్స్ ఉంటాయి కదా లైఫ్లో, పిల్లలని, డెలివరీస్ అని, లేకపోతే ఫైనాన్షియల్స్ అని, ఇవన్నీ ఉంటాయి కదా. ఇంకా ఆ ప్రాబ్లమ్స్లో ఇంకా మనకి అంత అనిపించలేదు, ఇంకెవరు ఎక్కడున్నామో కూడా మనకు తెలియలేదు అన్నట్టుగా ఆన్సర్ చేశారనమాట. సో అది కరెక్టే కదా.
అది. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ కర్రీ చేస్తున్నాను కదా పక్కన. ఇక్కడ నేను వాళ్ళిద్దరు చూసారు ఎలా చూస్తున్నారు, ఎలా చేస్తున్నాను ఏంటని చూస్తున్నారు అనమాట. ఫిష్ ఫ్రై కోసం పెట్టేశాను. అండ్ ఇక్కడ పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. బాగుంటుంది ఇలాగా. చాలా అంటే చాలా సందడిగా అనిపించింది ఇల్లంతా కూడా. అండ్ మేలో అయితే మా అక్క వాళ్ళు వస్తారు చక్కగా. మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వాళ్ళ సందడి మొదలవుతుంది. అది కూడా బాగుంటుంది. నేను అనకాపల్లి వెళ్తాను, అక్కడ సందడి ఉంటుంది. అండ్ మెయిన్ అకేషన్స్ ఉండక్కర్లేదు తెలుసా, మనుషులు ఉంటే చాలు. ఇంటి నిండా మనుషులు ఉంటే చాలు, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటే చాలు, అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. సూపర్ ఉంటుంది అనమాట. అది మనుషుల విలువ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. మేము ఎప్పుడూ ఒకలే అలా ఉంటాం కదా, అందువల్ల మాకు బాగా అర్థమవుతుంది అనమాట అది. అండ్ ఇక్కడైతే ప్రాన్స్ బిర్యానీ నేను ప్రవీణ్కి పట్టుకెళ్ళి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటనేది. సో తనకు సాల్ట్ సరిపోయింది తను వెంటనే చెప్పేస్తారనమాట. అందువల్ల వేడి మీద ఏమైనా సాల్ట్ తగ్గినా వేడి మీద కలుపుకుంటేనే బాగుంటుంది కదా అన్నట్టు. అండ్ లాస్ట్లో కొంచెం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నారనుకోండి ఇంకా అదిరిపోతుంది. ఇది ఒకరోజు వీడియో. ఇంకొక రోజు వచ్చేసి మేము మనకి భువనగిరి స్వర్ణగిరి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళింది కూడా నేను షూట్ చేశా. ఈ రెండు ఒకరోజు కాదు, ఒకరోజు అనుకొని మీరు భ్రమపడద్దు. ఎందుకంటే నాన్ వెజ్ తిని వెంకటేశ్వరం గుడికి వెళ్ళారా అని కూడా చాలామంది అడుగుతారు. అండ్ ఇది ఈరోజు మెన్యూ అయితే ఫిష్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ అండ్ ప్రాన్స్ బిర్యానీ ఇవే అనమాట ఈరోజు మెన్యూ అయితే. నేను తర్వాత రోటీ ప్రాన్స్ అలా తిన్నాను. ఇది నేను ప్లేటింగ్ కోసం అని చెప్పి పెట్టాను అనమాట. కొంచెం షూట్ చేసుకోవడం కోసం పెట్టాను, కొంచెం ఫ్యాన్సీగా కనిపించడం కోసం. ప్రాన్స్ బిర్యానీ అండ్ ఆల్సో ప్రాన్స్ కర్రీ. అండ్ ఫస్ట్ బౌల్లో ప్రాన్స్ పెట్టి ఆ తర్వాత రైస్ వేసి ఇలా పెట్టాను అనమాట, డెకరేట్ చేశాను అనమాట. సో అది. అండ్ తర్వాత మేము స్వర్ణగిరి భువనగిరి టెంపుల్కి వెళ్ళామని చెప్పాను కదా, అది వేరే రోజు ఇది వేరే రోజు అనమాట. టెంపుల్కి వెళ్ళినప్పుడు అనమాట కార్లో ఫుల్ డాన్స్లు వేసుకున్నాం తెలుసా మేము ముగ్గురం కూడా. ఇక్కడ మను షూట్ చేస్తుంది. డాన్స్లు వేసుకొని మొత్తం వీడియో మొత్తం రోడ్ అంతా కూడా ఆన్ ది వే మొత్తం కూడా మేము డాన్సులు చేసుకున్నాము. నా హుషారు అసలు. ప్రవీణ్ అయితే నువ్వు ఇలా ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, నువ్వు ఎప్పుడు ఇలా లేవు అది ఇది అని చెప్పేసి అన్నారనమాట. తనకి చాలా ఆశ్చర్యం వేసిందంట నన్ను చూసి. ఇంకా ఫ్రెండ్స్ అనేసరికి నాకు ఇంక జోష్ అంతా ఇంత ఆగలేదు. ఇంకా డాన్స్లు అని ఇవని మరి షిరిడీలో కూడా మేము డాన్సులు చేసుకున్నాము. అప్పుడైతే మౌల్ష కూడా ఉంది, ఇప్పుడు మౌల్ష మిస్ అయిందనమాట. షిరిడీలో కూడా డాన్సులు అవి బాగా చేసుకున్నాం అనమాట. సో అది. అండ్ మాకు స్వర్ణగిరి టెంపుల్ ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 1.5 hour అలా పడుతుందనమాట. సో ఈ దారిలో అంతా ఏం చేస్తామని చెప్పేసి ఫుల్గా వాల్యూమ్ పెట్టుకొని, నేను ఎదురు సాంగ్స్ పెట్టేటప్పుడు కూడా ప్రవీణ్కి డ్రైవింగ్కి ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అడిగి మరీ సాంగ్స్ పెట్టుకుని, ప్రవీణ్ సౌండ్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి, ఎందుకంటే తన డ్రైవింగ్ చేసేటప్పుడు తనకి ఇబ్బంది అవ్వకూడదు కదా అని చెప్పేసి. అండ్ నా హుషారు అబ్బా బాబోయ్, నాకు చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది తెలుసా. ఎన్నిసార్లు చేసుకున్నానో ఆ వీడియోస్, అసలు నేను ఆ డాన్స్ వీడియోస్ అన్నీ కూడా చాలాసార్లు చూసుకున్నా. తర్వాత ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్కి వచ్చేసాము. అండ్ స్వర్ణగిరి టెంపుల్ చాలా చాలా ఫేమస్ అయింది. భువనగిరిలో స్వర్ణగిరి టెంపుల్ చాలా ఫేమస్ అయింది. అందు గురించి అని మేము వెళ్ళాము. యాక్చువల్గా మార్నింగ్ నుంచి వెళ్ళాలి, బట్ మార్నింగ్ ప్రవీణ్కి ఆఫీస్ వల్ల కుదరలేదు. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి వచ్చాము. ఫ్రాంక్గా చెప్తాను టెంపుల్ గురించి. టెంపుల్ అంటే నెగిటివ్గా అనేది ఏం చెప్పట్లేదు, మీరు నెగిటివ్గా ఏమనుకోవద్దు. ఆ పాదాలు అవి కూడా నేను అటు సైడ్ మేము వెళ్ళలేదనమాట, కార్ పార్కింగ్ సైడ్ వెళ్ళి ఇలా వెళ్ళాము. ఎందుకంటే మేము బయలుదేరేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, క్లోజ్ చేసేస్తారు ఇంకా 1/2 hourలో అనే టైప్లో వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడైతే టెంపుల్ ఓవరాల్గా అంతా చాలా బాగుంది. బట్ మాకు టెంపుల్కి విజిట్ చేసినంత ఫీలింగ్ కలగలేదు. ఈ ఫేమస్ అవ్వడం వల్ల, ఈ సోషల్ మీడియా వల్ల అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది రీల్స్ చేయడం వల్ల ఏమో దానివల్ల ఏంటో టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ కలగలేదు. ఏదో ఒక సైట్ సీయింగ్కి వెళ్ళినంత ఫీలింగ్ కలిగింది. స్వాముల వారిని చూసాము, దర్శనం చేసుకున్నాము, అంతా బాగానే ఉంది. కానీ ఎందుకో టెంపుల్కి వెళ్ళినంత ఫీలింగ్ కలగలేదు. చాలా రష్ ఉంది, ఎవరి చేతిలో చూసినా ఫోన్లు షూట్ చేయడం ఇవన్నీ. ఆబ్వియస్లీ నేను షూట్ చేశాను అనుకోండి మీకు షేర్ చేయడం కోసం. బట్ ఆ టెంపుల్ ఆ వైబ్ అనేది ప్రశాంతత కోసం వెళ్తాం కదా మనం టెంపుల్కి, ఆ టైప్ ఇది అవ్వలేదు. 1 time విజిట్ లాగా అనిపించింది. దాని బదులు మా ఇంటి దగ్గర ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా ప్రణీత్ హోమ్స్లో, సో ఆ టెంపుల్కి వెళ్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది, ఒక ప్రశాంతత అనేది కలుగుతుందేమో అనిపించింది అనమాట మాకు. బట్ ఇది బాగా ట్రెండ్ ఉంది కదా, అందువల్ల ఎలా ఉంది ఏంటని చూద్దామని మేము వెళ్ళాము. కోనేరు అయితే చాలా బాగుంది, కోనేరు కట్టారు కదా అదైతే చాలా బాగుంది. అండ్ మేము ముగ్గురు 3 కోతుల్లాగా ఫోటోలు తీసుకుంటాం.
సో అది. అండ్ ఇక్కడైతే లోపలికి మొబైల్స్ అలౌ చేయట్లేదు. అంటే లైక్ గర్భగుడి దగ్గరికి అలౌ చేయట్లేదనమాట. అందుకని బయట అలా అలా నేను షూట్ చేశాను మ్యాక్సిమం. అంటే విమాన వెంకటేశ్వర స్వామిది కూడా కనిపిస్తుంది బయటికి విగ్రహము. అందుకు చూసారా? విమాన వెంకటేశ్వర స్వామి అవన్నీ కూడా చిన్న చిన్నవి అలా షూట్ చేశాను. ఎవరైనా వెళ్ళాలనుకుంటే హ్యాపీగా విజిట్ చేయొచ్చు. నేను ఇప్పుడు చెప్పానన్నట్టుగా కాదు కానీ నా ఫీలింగ్ చెప్తున్నాను అంతే, అంతే తప్ప వేరేది ఏం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గంట అనేది పెట్టారు. ఆ గంట కొట్టడాన్ని కూడా ఎంతమంది ఇంకా కుట్టేసుకుంటున్నారనమాట. ఇంకా అందుకే ఆ టైపు అంటే సైట్ సీయింగ్ లాగా ఒకళ్ళు చేస్తే ఒక 100 మంది అదే చేయటం ఇలాంటివి చూసి ఏంటంటే ఏంటి ఇలాగ ఉంది అన్నట్టు అనిపించింది అనమాట. వెంకటేశ్వర స్వామి ఎక్కడున్నా స్వాముల వారి వైభవం అస్సలు తగ్గదు. అది చిన్న గుడి అయినా కావచ్చు, పెద్ద గుడి అయినా కావచ్చు. అండ్ చూసారా ఎంతమంది ఉన్నారో అసలు మేము కొడతామే ఫోటోలు అది ఇది ఇది అది అన్నట్టు. అండ్ మనకి ఒక టైంలో ఇలాంటివి ఏంటంటే చిరాగ్గా అనిపిస్తాయి, ఏంటి గుడిలో కూడా ఏంటి అన్నట్టుగాను. అండ్ ఆల్సో చాలామంది వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. అదొక నాకు ఎందుకో అంత నచ్చలేదు, ఫొటోస్ కోసమో ఏమో చాలామంది వెస్ట్రన్ డ్రెస్సెస్లో వచ్చారు. నార్మల్గా మనం వెంకటేశ్వర స్వామి గుడి మనకి ఇది అదేంటంటారు తిరుపతిలో కూడా మనకి ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది కదా. సో అలా చీరలు కానీ లేకపోతే చుడిదార్స్ కానీ వేసుకొస్తే బాగుండేది అనిపించింది. అండ్ కోనేరు దగ్గర చూసారా ఎంతమంది ఉన్నారో, రావడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం, రావడం ఫోటోలు తీసుకోవడం వెళ్ళిపోవడం. ఇలా ఉండడం వల్ల ఏమనిపించిందంటే సైట్ సీయింగ్ లాగా అనిపించింది, టూరిజం సైట్ సీయింగ్ లాగా అనిపించింది. ఇది ఒక ఎసెట్టే మనకి హైదరాబాద్ దగ్గరలో ఈ టెంపుల్ అనేది. బట్ మేబీ రాను రాను కొంచెం ప్రశాంతతగా ఉంటుందని అనుకుంటున్నాను. కొత్తలో అందరికీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అలా అనమాట. అండ్ దట్టు మీరు ఏదైనా రీల్స్ చూసో లేకపోతే వీడియోస్ చూసో మీరు వెళ్ళకండి. అది కంప్లీట్లీ రీల్స్ చూసి వెళ్ళకండి. అది మీకు అంత పాజిటివ్ ఇంప్రెషన్ కలగదని అనుకుంటున్నాను. అంత దూరం చేసి మీరు వెళ్తారు, అక్కడ మీకు అంత ఎక్స్పీరియన్స్ రాకపోవచ్చు. చూడండి, ఆ ట్రెండ్ కొంచెం తగ్గిన తర్వాత వెళ్ళండి. మీరు ప్రశాంతంగా వెళ్ళాలి, అన్నీ చూడాలనుకుంటే కొంచెం ట్రెండ్ తగ్గాక వెళ్ళండి. ట్రెండ్ ఉన్నప్పుడే వెళ్ళిపోవాలనుకుంటే మీరు ఫుల్ ప్లేజెడ్గా చూడలేరు అనమాట. సో అది. అండ్ ఇక్కడ నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, సౌజీ మళ్ళీ వెళ్ళిపోద్ది అనే దాంట్లో మేము ఇప్పుడు పెట్టుకున్నాము. యాక్చువల్గా మేమైతే ఎప్పుడు అనుకున్నామంటే ఉగాది రోజు ఎప్పుడో అనుకున్నాం మేము వెళ్దామని. బట్ ఉగాది రోజు ఖాళీ ఉండదు. నేను ఉగాది రోజు ముందు రోజే ఎప్పుడో వచ్చాను కదా అనకాపల్లి నుంచి, అందువల్ల మాకు కుదరలేదనమాట స్వర్ణగిరి ఆలయం దర్శనం చేసుకోవడానికి. సో అందుకని నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది టెంపుల్ మీద 1 టైం విజిట్ లాగే అనిపించింది నాకైతే. మళ్ళీ చూస్తా ఒక 6 మంత్స్ తర్వాత 8 మంత్స్ తర్వాత వెళ్ళి నీట్గా ప్రశాంతంగా కూర్చొని ఏదైనా అకేషన్కి అంటే యానివర్సరీకి కానీ బర్త్డేకి కానీ ఏదైనా మంచి అకేషన్ చూసుకొని విజిట్ చేస్తే కొంచెం ప్రశాంతంగా చూడొచ్చు అనే కాన్సెప్ట్ ఉందన్నమాట నాకైతే అది. అండ్ ఇక్కడైతే ఇంకా బోల్డెన్ ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం. అందరూ తీసుకుంటున్నారు మీరు కూడా తీసుకుంటున్నారు కదా అని అనొచ్చు. కరెక్టే, మాకు ఈ మెమరీస్ ఉండాలి కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను. దట్టు మీకు షేర్ చేయాలి కదా అని దాని మీద తీసుకున్నాను అనమాట. ఆబ్వియస్లీ ఏ చిన్న దానికి వెళ్ళినా సరే మనం ఫొటోస్ వీడియోస్ తీసుకుంటాం. యూట్యూబర్స్ అయితే ఇంకా అస్సలు చేతిలో ఫోన్ కానీ కెమెరా కానీ వదలరు, అది మనకు తెలిసిందే. ఆ తర్వాత ఇంకొంచెం అలా అలా షూట్ చేసిన తర్వాత ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోతున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ బోల్డ్ అంత జర్నీ చేయాలి కదా. మధ్యలో రోడ్ సైడ్ టిఫిన్ చేసేసాము. రోడ్ సైడ్ నార్మల్గా దోశ బండి అవి ఉంటాయి కదా, అక్కడ టిఫిన్ చేసేసి ఇంకా మేము ఇంటికి బయలుదేరిపోయాం అనమాట. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకొని ఇంత ఓపిక లేదు ఇంత దూరం చేసుకున్నాక అని చెప్పేసి. సో అది. అండ్ ఇక్కడైతే మెయిన్ మేము ఎక్కువ మెమొరీస్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేసాము ఈ జర్నీ మొత్తం కూడా. ఎందుకంటే మాకు తెలీదు మళ్ళీ ఇలాంటిది వస్తుందని చెప్పేసి, అందువల్ల ఇలా బోల్డ్ అని మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం. ప్రవీణ్ పాపం బోల్డ్ అని వీడియోస్ తీశారు మాకు. ఇంక తను ఉంటే నేను ఇంక వేరే వాళ్ళ వైపు చూడక్కర్లా, లైక్ వీడియోస్ కోసం ఫొటోస్ కోసం ఎవరు తీస్తారా అన్నట్టు. ప్రవీణ్ ఇంకా ఏ క్లాస్ తీస్తారనమాట వీడియోస్ అవి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. స్వర్ణగిరి దేవాలయం మీద నా ఒపీనియన్ అయితే ఇది. స్వాముల వారు మాత్రం చాలా వైభవంగా కనిపించారు. ఎక్కడున్నా సరే స్వాముల వారు అలాగే కనిపిస్తారు. నా ఫీలింగ్ అయితే ఇదే. తిరుపతిలోనైనా సరే, మా ఇంటి దగ్గర దేవాలయంలోనైనా సరే అలాగే అనిపిస్తారు. సో మీరేమనుకుంటున్నారని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ ఆలయం గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా నాకు షేర్ చేయండి. సో దట్ మేమైతే మెట్ల దారిని వెళ్తే ఇంకా బాగుంటుందట. మేమైతే పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పి మెట్ల దారి నిండా వెళ్ళలేదు. సో అది భలే కనిపించింది తెలుసా, చాలా నిండుగా కనిపించింది దేవాలయం అయితే.
సో అది జనం వల్ల మాకు అలా అనిపించింది, అంతే తప్ప వేరేదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.